నెక్స్ట్ ఈనాడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్ చూద్దాం. సో ఇందులో చంద్రబాబు సభకు సంబంధించిందే ఉంది. సో ఇక్కడ తెదేపా కంచుకోట సిక్కోలు అధికారంలోకి వస్తాం, జిల్లాను అభివృద్ధి చేస్తాం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జనసంద్రమైన రా కదలిరా. సో ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ది పేపర్ ఈ న్యూస్ కు సంబంధించిందే ఉంది. సో వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటో అని. నెక్స్ట్ ఇక్కడ సరిహద్దుల్లో నేరాలు అదుపు చేయండి, టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం, డిఓ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్. నెక్స్ట్ ఇక్కడ తీర గ్రామాలు ఖాళీ, ఇతర రాష్ట్రాల్లో సిక్కోలు మత్స్యకారుల బతుకుపోరు, హామీలకే పరిమితమైన షిప్పింగ్ హార్బర్ జట్టీల నిర్మాణం. సో ఇది ఈనాడు శ్రీకాకుళము. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. ఇది సాక్షి శ్రీకాకుళంకి సంబంధించిన పేపర్. కట్టుకథలతో బాబు. శ్రీకాకుళం సభలో గుక్క తిప్పుకోకుండా అబద్ధాలు వల్లి వేసిన చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాటిచ్చి మోసం చేసిన వైనం, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు విస్మరించి విమర్శలు. ఇక్కడ నెక్స్ట్ ఇది ఉంది. దీని తర్వాత చూసుకుంటే కార్యకర్తలే కుర్చీలు మడత పెట్టేశారు, చంద్రబాబు ప్రసంగంతో బేజారు, అబద్ధాలు వినలేక వెళ్ళిపోయిన జనం, రా కదలరా సభలో ఆసక్తికర పరిణామాలు. సో దీనికి సంబంధించిన న్యూసే ఉంది ఆల్మోస్ట్ ఈ పేపర్లో. నెక్స్ట్ అమృత్ భారత్తో స్టేషన్ల అభివృద్ధి, స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇది నెక్స్ట్ ధర్మారావు చిరంజీవి. విశాఖపట్నం అంబులెన్స్ నుంచి విమానాశ్రయంలోకి తరలిస్తున్న గుండె లివర్. ఇది సాక్షి శ్రీకాకుళం పేపర్. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. ఇది ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం. ఇందులో కూడా చంద్రబాబు సభకు సంబంధించింది. మీ భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ జనసేన రావాలి, యువత రోడ్డుపైకి వచ్చి సైకిల్ ఎక్కి జెండా పట్టుకోండి, యువ ఓటర్లు బాధ్యతగా ఓటు వేయాలి, మూలపాడు పోర్టును భావనపాడుగా మార్చి విస్తరిస్తాం, టెక్కలిలో మెడికల్ కళాశాల నిర్మిస్తాం, మత్స్యకారులకు ఎమ్మెల్సీ ఇస్తాం, వంశధార నాగావళి నదులను అనుసంధానం చేస్తాం, రా కదలరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ది పేపర్ ఆ న్యూస్కి సంబంధించిందే ఉంది. నెక్స్ట్ దాని కింద చూసుకున్నట్టయితే పట్టపగలే కాని చేశారు, కాశీబొగ్గులో వ్యాపారి ఇంట్లో భారీ చోరీ, తలుపులు పగలగొట్టి బీరువాళ్ళు తెరిచి 10 లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారం, 3 కిలోల వెండి అపహరణ. నెక్స్ట్ దాని పక్కన అమృత్ భారత్తో రైల్వే స్టేషన్లకు మహర్దశ, వర్చువల్ విధానంలో పీఎం మోదీ శంకుస్థాపనలు, నిధులు మంజూరు హర్షణీయం, ఎంపీ రామ్మోహన్. సో ఇది శ్రీకాకుళం ఆంధ్రజ్యోతికి సంబంధించిన పేపర్. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. ఇది ఈనాడు విజయనగరం. ఇందులో కనుక చూసుకున్నట్లయితే టాప్లో రైతులకు నిర్వాసితులకు న్యాయం చేయాలి, అలాగే నైపుణ్యాలతో ఉపాధి అవకాశాల మెరుగు. సో హైలైట్ ఏంటంటే విద్యల నగరి ప్రభావం ఏది. సో దాని 5 ఏళ్లలో ప్రకటన లేక మూతపడిన శిక్షణా కేంద్రాలు. సో దానికి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ అలాగే అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన. దాని కింద కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొకటి ఉంది. పేరుకు 100 పడకలు 30, వసతులు లేక చీపురుపల్లి ఆసుపత్రి రోగుల అవస్థలు. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటెం ఉంది. నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే అవకాశం ఉన్న చొరవ 0, 2 ఏళ్లుగా లేని మోక్షం, పెద్దగెడ్డ ప్రధాన కాలువ లైనింగ్ దుస్థితి. సో ఇందులో ఇవి హైలైట్స్గా ఉన్నాయి ఈనాడు విజయనగరం జిల్లా పేపర్. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. సాక్షి విజయనగరంలో మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యకర ఆహారం, గర్భిణులు బాలింతల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ, ఐసిడిఎస్ ద్వారా వైఎస్ఆర్ సంపూర్ణ కిట్లు అందజేత, ఏడాదికి 25,000 కిట్లు అందిస్తున్న ప్రభుత్వం. 2019 నుంచి ఇప్పటి వరకు 27.09 కోట్ల రూపాయల ఖర్చు. జిల్లాలో 2,499 అంగన్వాడీ కేంద్రాలు, రాగి పిండి, అటుకులు, చెక్కీలు, బెల్లం, ఖర్జూరం అందజేత. సో అలాగే బలవర్ధకమైన ఆహారంతో లబ్ధిదారుల్లో పెరుగుతున్న హెచ్బి శాతం. సో ఇది న్యూస్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిల్లాలో 4 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. అమృత్ భారత్ స్టేషన్లుగా చీపురుపల్లి, కొత్తవలస, బొబ్బిలి. జిల్లా కేంద్రంలో రైలు వంతెన నిర్మాణం. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ మనం చూస్తున్నాం. సో అలాగే దానికి ఏం చూసుకున్నట్లయితే జనసేనకు సహకరించాం, బంగారాజుకు సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా నామినేషన్, అత్యవసర సమావేశంలో టీడీపీ 2వ వర్గం నాయకులు వెల్లడి. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. కింద చూసుకున్నట్లయితే సంక్షేమ పాలనకు ఫిదా, 500 కుటుంబాలతో టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వరహాల నాయుడు. పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. మంచి చేశామంటేనే మరోసారి ఓటు వేసి మద్దతు ఇవ్వండి. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. సో ఇది విజయనగరం సాక్షి పేపర్. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం.
సో ఇది ఆంధ్రజ్యోతి విజయనగరం జిల్లా వార్తలు. ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే ఓటు వజ్రాయుధం, ఓటర్లు ఆలోచించండి, పారదర్శకత పాలన అందించే వారినే ఎన్నుకోండి. సిటిజన్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం. సో ఆ సభకు సంబంధించిన న్యూస్ ఐటమ్ మనం చూసాం. నెక్స్ట్ ఇక్కడ నేటి నుంచి టెట్ మార్చి 6 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు హాజరు కానున్న 11,530 మంది అభ్యర్థులు. ఏర్పాట్లు పరిశీలించిన అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఇది అభివృద్ధి పనుల్లో అవినీతి. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నాణ్యత లేకుండా రహదారులు కాలువల నిర్మాణం నిర్ధారించిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు. లోపాలు బయటపడకుండా నాయకులు కాంట్రాక్టర్ల మల్లగులాలు, అధికార పార్టీ నేతల వద్ద పంచాయతీలు, ఇంజనీరింగ్ అధికారిని బదిలీ చేయాలని ఒత్తిడి. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. దాని కిందకన్నా మనం చూసినట్లయితే లెఫ్ట్లో ఆ తహసీల్దార్లకు తప్పని బదిలీ, బెడిసి కొట్టిన వైసీపీ నేతల వ్యూహం, పార్లమెంట్ స్థానాన్ని పరిగణలోకి తీసుకున్న ఈసీ, జిల్లాలో 6గురికి తాజాగా స్థానచలనం. సో దాని పక్కన చూసుకున్నట్లయితే ఇంకో న్యూస్ ఐటమ్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం, వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ శంకుస్థాపన, జిల్లాలో 3 చోట్ల కార్యక్రమం. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. సో ఇది ఆంధ్రజ్యోతి విజయనగరం జిల్లా. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. ఈనాడు విశాఖపట్నం జిల్లాకు సంబంధించింది. సో ఇక్కడ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే తెదేపా అధినేతకు ఆత్మీయ వీడ్కోలు. సో దాని కింద విశాఖ కలెక్టర్ రివర్స్ నిర్ణయం, హయగ్రీవ భూములపై మరో నివేదిక, స్థల కేటాయింపు లక్ష్యానికి విరుద్ధంగా భవనాలు కడుతున్నారని గతంలో వెల్లడి, అంతా బాగుందంటూ తాజాగా యూటర్న్, ఎన్నికల వేళ సానుకూల ఉత్తర్వులు జారీ. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్. దాని కింద చూసుకున్నట్లయితే రోడ్డును పడ్డ హిడెన్ స్ప్రౌట్స్ కార్యకలాపాలు, పట్టించుకునే నాదుడు కరువు. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఇక్కడ సాయం సంధ్యలో మిలాన్ విన్యాసాలు, ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సిద్ధం సర్పంచుల సంఘం ప్రతినిధులు. సో దాని కింద చూసినట్లయితే న్యూస్ ఐటమ్ సో రంగుతో మాయా అనేటువంటి న్యూస్ ఐటమ్ మనం చూడొచ్చు. కేజకోపాధ్యాయుడు అరెస్టు, భార్యపై అత్యాచారం కేసులో రిమాండ్, పాస్పోర్ట్ సేవలు మరింత వేగం. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. సో నెక్స్ట్ ఇది ఈనాడు విశాఖపట్నం. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. ఇది సాక్షి విశాఖపట్నం. ఏం చేద్దాం, అధినేతను కలిసిన నిరాశే, బాబ్జీ దక్షిణాసులకు గండి, చీపురుపల్లి పోవాల్సిందేనని గంటాకు స్పష్టం, భీమిలి సీటు కోసం గంటా వేడుకలు, పిలాకు అనకాపల్లి సీటు గోవింద, బాబుపై మండిపడుతున్న నేతలు. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్. దాని రిలేటెడ్లోనే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పేపర్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో దాని కింద చూసుకున్నట్లయితే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టత పరిశీలనలకే డ్రిల్లింగ్, మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సందర్శకులను అనుమతించలేదు, బ్రిడ్జ్ నుంచి వ్యూ పాయింట్ విడదీసి పటిష్టతను పరిశీలించాం, అది తెలియక తెగిపోయిందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. సముద్ర ప్రవాహ తీవ్రత సమయంలో సర్వసాధారణంగా చేపట్టే ప్రక్రియ ఇది, మెట్రోపాలిటన్ కమిషనర్ మల్లికార్జున్. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అలాగే 3 మిలియన్ల దిశగా కోవిడ్ ముందు స్థితిని అధిగమించనున్న విశాఖ ఎయిర్పోర్టు ఈ ఏడాది 25.10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు, ఏప్రిల్ నాటికి 30 లక్షలకు చేరుకునే అవకాశం. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి విశాఖపట్నం జిల్లా వార్తలు చూస్తున్నాం. ఇందులో హైలైట్ గా కార్నర్ లో ఇదే వేశారు, 24 గంటలు గడవక ముందే విడిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్, ఆర్కే బీచ్ ప్రమాదకరం, లోతు ఎక్కువ, పైగా రాళ్ళు, తెలిసి అక్కడే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణం. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చంద్రబాబుని కలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన న్యూస్ ఐటమ్. సో దాని కింద వైసీపీ నేతల గుప్పెట్లో ఫిలిం నగర్ క్లబ్, వారు అనుకున్నట్టుగానే కార్యవర్గం ఎన్నిక. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్. దాని పక్కన చంద్రబాబు తిరిగి ప్రయాణం, శ్రీకాకుళంలో రా కదలరా సభ ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన టీడీపీ అధినేత, ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు పలికిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. లెఫ్ట్ లో సిబిఆర్ఎన్ మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటు ఎన్నడో, పారిశ్రామిక ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించే దిశగా కేంద్రం యోచన. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్లూ పరేషాన్, నగరంలో పెరుగుతున్న జ్వరాలు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్. సో అక్కడ దాని కింద వాల్తేరు డివిజన్ పరిధిలో 12 రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. నేటి నుంచి ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటన. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం.
ఇది ఈనాడు తూర్పు గోదావరికి సంబంధించిన న్యూస్ పేపర్. కంపెనీల కాసులకు సర్కారు కలరింగ్. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ దాని రిలేటెడ్ లో ఉంది. అండ్ ఇక్కడ వేకోజామునే తెల్లారన్న బతుకులు 6 నెలల వ్యవధిలో 5. ప్రతిపాడు ఆసుపత్రి ఆవరణలో మృతుల కుటుంబీకులు. నెక్స్ట్ అధికార దన్నుందని అడిగేది ఎవరని. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది ఆల్మోస్ట్ చాలా చోట్ల. నెక్స్ట్ పోలియో నిర్మూలనే ధ్యేయం. నకిలీ ఇళ్ల పట్టాలపై స్పందనలో ఫిర్యాదులు. దానికి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. నెక్స్ట్ ఇది సాక్షి తూర్పు గోదావరి. ధిక్కార స్వరం. చంద్రబాబుపై స్వపక్షంలో పెరుగుతున్న అసమ్మతి. నిడదవోలును జనసేన నేత కందుల దుర్గేష్ కు కేటాయించడంపై టీడీపీ నేతల ఆగ్రహం. ఇప్పటికే బూరుగుపల్లి శేషారావు ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల సమాలోచనలు. కందులకు టికెట్ ఇస్తే రాజీనామాలకు సిద్ధమని అల్టిమేటం. బాబు వద్దకు పంచాయతీ. మరోవైపు తనకి టికెట్ అంటూ టీడీపీ నేత కందులు ధీమా. నివురుకప్ప నిప్పుల రాజకీయం. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. సో దాని కింద కరెంట్ కరప్షన్ పై విజిలెన్స్. 1.50 కోట్ల రూపాయల కుంభకోణంపై విచారణకు ఆదేశం. కలకలం రేపుతున్న సాక్షి కథనం. స్పందనకు 177 అర్జీలు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఇక్కడ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ కు మహర్దశ. 270 కోట్ల రూపాయలతో ఆధునీకరణ. వర్చువల్ గా ప్రధాని మోదీ శంకుస్థాపన. పాల్గొన్న మంత్రి వేణు, ఎంపీ భరత్. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. నెక్స్ట్ ఇది ఆంధ్రజ్యోతి తూర్పుగోదావరి జిల్లా పేపర్. పారిశ్రామిక పతనం. పాత విమూత కొత్తవి లేవు. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది ఇక్కడ హైలైట్ లో. నెక్స్ట్ రెండో జాబితాపై కసరత్తు. జిల్లాలో టికెట్ల టెన్షన్. రాజమహేంద్రవరం రూరల్ కు గోరంట్ల. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఘోరం. లారీ డ్రైవర్లపై దూసుకెళ్లిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ. అక్కడికక్కడే 4 దుర్మరణం. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. ఈనాడు పశ్చిమ గోదావరి పేపర్. సో ఇందులో హైలైట్ గా సత్వర సేవల లక్ష్యం. కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధించినటువంటి న్యూస్. అండ్ ఇంకొకటి ఎగరాలి తెలుగు జన విజయ కేతనం. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. సభ ఏర్పాట్లకు సంబంధించి అనుకుంటే ఇక్కడ నేడే ఏలూరులో భాజపా సమావేశం. హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అంతటా వారిదే పెత్తనం. అధికార కార్యక్రమాల్లోనూ వైకాపా సమన్వయకర్తల హవా. నెక్స్ట్ రోగుల నుంచి దండుకోవడమే అంబులెన్స్ నిర్వాహకుల ఇష్టారాజ్యం. నెక్స్ట్ ఇక్కడ పేదలకు ఉపాధి కల్పించాలని ధర్నా. అలాగే వారు కాదు మీరు చేయాల్సింది పోలింగ్ కేంద్రంలో వసతులు కల్పించాలంటూ హెచ్ఎంలకు ఆదేశాలు. ఇక్కడ నిఘా మాటను ఇంటర్ పరీక్షలు. ఏలూరు విద్యా విభాగం జంబలింగ్ విధానంలో 51 కేంద్రాలు. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. ఇది సాక్షి పశ్చిమ గోదావరి. దానికి సంబంధించిన పేపర్ చూసుకున్నట్లయితే జగనన్న కాలనీలో కాంతులు. సో దానికి సంబంధించిన న్యూస్ ఉంది డీటెయిల్డ్ గా. హాఫ్ ఆఫ్ ది పేపర్ అదే ఉంది. నెక్స్ట్ గూడెం మున్సిపాలిటీకి జాతీయ పురస్కారం. అండ్ నెక్స్ట్ వేగంగా స్పందన అర్జీల పరిష్కారం. ఇక్కడ పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ. అండ్ 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నడుస్తున్న బైక్ నుంచి మంటలు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ అండ్ ఫోటో మనం చూడొచ్చు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఇది ఆంధ్రజ్యోతి పశ్చిమ గోదావరి జిల్లా పేపర్. కమల్నాథులు సంసిద్ధం. నేడు ఏలూరులో బూత్ కమిటీలతో భారీ సభ. సో దానికి సంబంధించిన డీటెయిల్ న్యూస్ ఐటమ్ ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ తెలుగు జన విజయం. ప్రతిపాడులో తొలి ఉమ్మడి సభకు ముమ్మరి ఏర్పాట్లు. సో ఇక్కడేమో భాజపా, అక్కడేమో టీడీపీకి సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్ ఉంది సభలకు సంబంధించి. అండ్ టీడీపీలోకి పార్థసారథి న్యూస్ ఐటమ్. నెక్స్ట్ ఇక్కడ జనసేనలో నిరసనలు. 2 రోజుల్లో నిర్ణయం చెబుతానన్న అప్పలనాయుడు. నాదెండ్ల మనోహర్ బస్ వద్ద విడివాడ ఆందోళన. నెక్స్ట్ ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జిల ప్రారంభం. నేడు జేఏసీ నిరసన ప్రదర్శన. 29న ఈపీటీఎఫ్ ధర్నాలు. దొంగలు దొరికారు. 2 కోట్ల రూపాయలు విలువైన 3.50 కిలోల బంగారం రికవరీ. 9 మంది అరెస్టు. సో దానికి సంబంధించిన జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ వైజ్ ఉంది. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం.